ఇప్పుడు కొంచెం సేపు మోటివేషన్ నుంచి పక్కకు వచ్చి సబ్జెక్ట్ నేర్చుకుందాం. మీరు ఏ ఏజ్లో ఉన్నా, ఏ క్లాస్ చదువుతున్నా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఇది 100% యూజ్ అవుతుంది. మీరు ప్రిపేర్ కాకుంటే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు 200% ఒక మార్క్ వచ్చినట్టే. క్వశ్చన్ ఏంటంటే, ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ ఈస్ 25 years more than his son. After 2 years, father's age would become double the age of son. What is the present age of son? అంటే ఈ క్వశ్చన్లో ఫస్ట్ లైన్ మీరు గమనిస్తే ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ ఉంది. అది ఏంటంటే, ఫాదర్ ఏజ్ 25 years ఎక్కువ అన్నాడు కదా, అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చచ్చిపోయేంత వరకు ఫాదర్ ఏజ్ 25 years ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరి మనుషుల మధ్యలో ఏజ్ గ్యాప్ ఎప్పటికీ మారదు. మీరు ఈ క్వశ్చన్లో చూడండి, కొడుకు పుట్టినప్పుడు ఫాదర్కి 25 ఉన్నట్టు, కొడుకు పుట్టినప్పుడు కొడుకుకు 0 ఉంటాయి, ఫాదర్కి 25 ఉంటాయి. అంటే కొడుకు 1 year వస్తే ఫాదర్ 26 అవుతాడు, మధ్యలో గ్యాప్ 25 ఉంటుంది. కొడుకు 2 అయితే ఫాదర్ 27 అవుతాడు, గ్యాప్ 25 ఉంటుంది. కొడుకు 3 అయితే ఫాదర్ 28 అవుతాడు, గ్యాప్ 25 ఉంటుంది. అంటే ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎప్పటికీ మారదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్లో ఫాదర్కి సన్కి మధ్యలో ఏజ్ గ్యాప్ 25, అది ఎప్పటికీ మారదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ 2 years ఫాదర్స్ ఏజ్ వుడ్ బికమ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్ అన్నాడు. ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, కానీ అది జీవితంలో ఒకటేసారి అవుతుంది. అది ఎప్పుడవుతుంది అని మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్ని 2 secondsలో ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 25 కదా, ఎప్పుడైతే సన్ ఏజ్ 25 అవుతుందో అప్పుడు మాత్రమే ఫాదర్ ఏజ్ డబుల్ అవుతుంది. ఎందుకంటే గ్యాప్ మారదు కదా. అంటే సన్ 25 yearsకి వస్తే గ్యాప్ 25 ఉంటుంది, ఫాదర్ 50 అవుతాడు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 30 ఉండింటే సన్ 30కి వస్తే గ్యాప్ 30 ఉంటుంది, ఫాదర్ 60 అవుతాడు. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 35 ఉండింటే సన్ 35 అయినప్పుడే ఫాదర్ 70 అవుతాడు. అంటే సన్ ఏజ్ వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఏజ్ ఈక్వల్ అయినప్పుడే ఫాదర్ డబుల్ అవుతాడు. ఈ క్వశ్చన్ ఇక్కడనే ఆన్సర్ అయిపోయింది కదా. ఫస్ట్ ఏంది డిఫరెన్స్ 25. సెకండ్ ఏమన్నాడు, ఆఫ్టర్ 2 years ఫాదర్ వుడ్ బికమ్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 2 years సన్ ఏజ్ 25 అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే సన్ ఏజ్ 25 అయినప్పుడే కదా ఫాదర్ డబుల్ అవుతాడు. సో ఆఫ్టర్ 2 years సన్ ఏజ్ 25 అయింది అంటే ఇప్పుడు సన్ ఏజ్ ఎంత ఉంటుంది, 23 ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇంకొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ 25 years more than his son. దీనివల్ల మనకు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 25. ఆఫ్టర్ 2 years ఫాదర్ బికమ్స్ డబుల్ ద ఏజ్ ఆఫ్ సన్ అంటే మనకి ఏమర్థమైంది, ఆఫ్టర్ 2 years సన్ బికమ్స్ 25. ఇఫ్ ఆఫ్టర్ 2 years సన్ బికమ్స్ 25, టుడే హీ విల్ బి 23. ఇట్లాంటి అమేజింగ్ కాన్సెప్ట్స్ నేను క్రియేటివ్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. అమేజింగ్ కోర్స్ ఉంటుంది, 225 వీడియోస్ ఉంటాయి, 60 hours కోర్స్ ఉంటుంది. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇంగ్లీష్లో చేసిన, దాంతోపాటు ఇంగ్లీష్ కోర్సెస్ కూడా ఉంటాయి, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ ఫర్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ క్లియర్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఇదే బేస్ చేసుకొని ఇదే కాన్సెప్ట్లో మీరు విత్ ఇన్ నో టైం ఆన్సర్ చేస్తారు, నాది గ్యారంటీ. చూడండి, నేను క్వశ్చన్ చదువుతా, ఒక న్యూస్ రీడర్ లాగా చదివిన వెంటనే ఆన్సర్ చేయండి. 5 seconds 10 seconds తర్వాత కాదు, ఇమీడియట్గా. ద మూమెంట్ ద క్వశ్చన్ గెట్స్ కంప్లీటెడ్, ఐ వాంట్ యువర్ ఆన్సర్. లెట్ us see how many of you answers this. Father's present age is 30 years more than his son. After 3 years, father's age would become double the age of son. What is the present age of son?